నైజీరియన్ల మోసాలు చిన్న చిన్న టౌన్స్ లోనూ కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందంటూ కాల్స్ చేసిన మోసగాళ్లు ఓ వ్యక్తి నుంచి 3 లక్షల రూపాయలు కాజేశారు. కార్గిల్, గౌహతి బ్రాంచ్లకు ఈ మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన సర్కార్ రుతిన్ కుమార్ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇక్కడే సెటిల్ అయ్యాడు. ఈ నెల 15న ఆయన మొబైల్ కు ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందని ఫోన్ కాల్ వచ్చింది. దీన్ని నమ్మిన ఆర్ఎంపీ డాక్టర్ రుతిన్ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు, ఫోన్ కు వచ్చిన 1 టైం పాస్వర్డ్ ఇలా అడిగినవన్నీ చెప్పేశాడు. మర్నాడు సాయంత్రం వరకు కంటిన్యూగా వచ్చిన 30 ఫోన్ కాల్స్ ను ఆన్సర్ చేశాడు. అనుమానం వచ్చిన రుతిన్ మినీ స్టేట్మెంట్ తీసుకుని అవాక్కయ్యారు. అప్పటికే ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి 15,000, యాక్సిస్ బ్యాంక్ నుంచి 5,000, 10,000, 10,000, 10,000, 75,000, 1,50,000, 75,000 రూపాయల చొప్పున 3.5 లక్షల రూపాయలు డ్రా చేసుకున్నారు. డబ్బులు పోయాయని ఆలస్యంగా తెలుసుకున్న రుతిన్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. 15వ తారీఖులోనే సాయంత్రం 5ంటికి ఫోన్ వచ్చింది. నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ అయింది, దానికి సరి చేయాలంటే దానిపైనే నంబర్ అడిగారు. నంబర్ చెప్పాను. నంబర్ చెప్పే దానికి సరిపోవట్లేదు, మీకు వేరే బ్యాంకులో ఏదైనా అకౌంట్ ఉందా అని అడిగారు. అడిగితే ఉన్నాయి, ఎక్సిస్ బ్యాంక్లోనే అకౌంట్ ఉంది అని అన్నారు. అంటే అప్పుడు నుంచి తర్వాత మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేసరికి పైన 6 నెంబర్ అడిగారు. 6 నెంబర్ అడిగి మళ్ళీ మెసేజ్ డిలీట్ చేయండి, మళ్ళీ మెసేజ్ వస్తే అట్లా 2-3 ఫోన్ చేసి చాలాసారి ఫోన్ చేశారు. పొద్దున్నే వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు రితిన్ కుమార్ అకౌంట్ నుంచి ఎస్బీఐ, ఐడిబిఐ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయని, మరికొంత అమౌంట్ ఆన్లైన్ లో లావాదేవీ జరిగినట్టు గుర్తించారు. ఈ అకౌంట్లు కాశ్మీర్లోని కార్గిల్ బ్రాంచ్, అస్సోంలోని గౌహతి బ్రాంచ్లకు చెందినవిగా గుర్తించారు. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతూ వచ్చే ఫేక్ కాల్స్ నమ్మొద్దంటున్నారు పోలీసులు. ఎవరైనా అలాంటి ఫోన్స్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు.